ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేయుటకు మహాదేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నారు. గడిచిన రాత్రి అనగా పాత క్రొత్త సంవత్సరపు ఆరాధన ప్రభువు దీవెనకరంగా జరిగించిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. పాల్గొనినటువంటి ఆత్మీయులెల్లరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. ఈ పగలు ఉదయకాల వేళ 10 గంటలకు నూతన సంవత్సరపు ఆరాధన ప్రేమ విందు ఉంటున్నాయి కనుక సిద్ధపడండి. 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. 12:30 గంటలకు ఆరాధన ముగించబడుతుంది. అనంతరం బాప్తిస్మముల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ విందు జరుగుచుండగానే కొందరు బయలుదేరి బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొని మళ్ళా తిరిగి సురక్షితంగా మందిరానికి వచ్చి భోజనంతో మరి రేపటి ఆరాధన ముగించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈరోజు రాత్రి అనగా 1వ తారీఖు రాత్రి అమలాపురం బ్రాంచ్ నందు నూతన సంవత్సర కూడిక ఏర్పరచడం జరిగింది. ప్రార్థించండి, పాల్గొనుందాం. ప్రభు కృప తోడై ఉండను గాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగం లేవియాకాండము ప్రియులారా 27వ వచనము మొదలుకొని దగ్గరగా చివరి వరకు ఉన్నటువంటి మాటలు 46వ వచనం వరకు మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, దేవుని యొక్క కట్టడలను గైకొనక వాటిని ధిక్కరించి నడిచినప్పుడు వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ప్రభువారు ఇక్కడ తెలియపరచడం జరిగింది. అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞకు దూరస్తులైనప్పుడు వారు పశ్చాత్తాప్తులై ప్రభు వైపునకు వారు త్రెప్పబడితే అనగా 41వ వచనం, నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమ్మును తప్పించితిననియు ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు తొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనగా అనుభవించితిమని ఒప్పుకొని ఎడలా నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా
మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మేలుతో కృపతో బలముతో నింపమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ఒప్పుకోలును గూర్చి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. సాధారణంగా ఒప్పుకోవడానికి మనుష్యుడు ఒప్పుకోడు, అంగీకరించడు, కప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఒప్పుకోలు అనగానే ఒప్పుకున్న తరువాత నన్నెవరైనా చులకనగా చూస్తారేమో, నన్నెవరైనా వ్యత్యాస భావాలతో అంచనా వేస్తారని సాధారణంగా మానవ నైజం అది. అయితే పిల్లరా, ఒప్పుకోలు జరిగితే దానిని బట్టి మనకెక్కడో ఘనత తగ్గిపోతుందేమోనని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి అది వాస్తవమైతే కాదు. ఒప్పుకోలు అనేది మనలను మరింతగా ఆత్మీయ పదంలో ముందుకు నడిపిస్తుంది. మరో మాట ఇక్కడ చెప్పడం మర్చాను. 2025లో మనం ఎవరినైనా బాధపరిచుంటే, 2005 ముగింపు అయిపోయింది కనుక ఇదిగో 6 ఆరంభంలో మనం ఉన్నాం. వారికి సారీ చెప్పి క్షమించడని మనం అడుగుదాం. ఎందుకంటే సాధారణంగా లోకంలోనైనా వేదవాక్యంలోనైనా ఉన్నమాట, మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. మనం ఒప్పుకోలు చేసిన మంచి మనసుతో ఉంటే మన ప్రభు మనల్ని క్షమిస్తారు. సాధారణంగా మనుషుడు కప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఇది నా పొరపాటని తలంచొద్దు సుమి. ఆది పితరులు అలాగే జీవించారు. వాళ్ళు ఒప్పుకోవడానికి బదులు కప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ కప్పుకోవడం అది ఎంత నష్టానికి దారితీసిందని ఈ తరంలో ఉన్నవారు కూడా చెప్తారు. అయితే ఎక్కడైతే ఒప్పుకోలు ఉంటుందో అక్కడ దేవుని కనికరం ఉంటుంది. కనికరము, దయ, వాత్సల్యత, కృప, అనుగ్రహం పదాలన్నీ పర్యాయ పదాలుగా ఉంటాయి. దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని సన్నిధానాన మనం ఎవరైనాను ఒప్పుకోలు జీవితం మనల్ని ఎంతగా పరిశుద్ధపరుస్తుందో కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఒప్పుకోలు పాత నిబంధన నుండి ఎంతోమంది ఉన్నారు ఒప్పుకోలు చేసిన వాళ్ళు. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఒప్పుకోలు చెయ్యని వారు కూడా కనిపిస్తారు. చేసిన వారు, చేయని వారు. అయితే ఒప్పుకోలు చేసిన వారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒప్పుకోలు చెయ్యని వాని జీవితంలో మనసు గందరగోళంగా ఉంటుంది. జక్కయ్య ఒప్పుకున్న తర్వాతే మనశ్శాంతి సమృద్ధిగా పొందుకోగలిగాడు. దేవుని పిల్లారా, సిలువలో ఉన్న దొంగ ఒప్పుకోలు చేసినప్పుడే దైవ కుమారుని సన్నిధి అని గుర్తెరిగాడు. ఒప్పుకోలు చేసిన వారు ప్రతి ఒక్కరు బాగున్నవారు. ఒప్పుకోలు చెయ్యనటువంటి వ్యక్తులే దీవెనకు వారు నోచుకోలేకపోయారు. ఆత్మీయులారా, ఎక్కడైనా మన దినచర్యలో ఆయా చోట్ల మందిరానికి వెళ్ళేవారు, ఆయా చోట్ల మందిరానికి వెళ్ళని వారు, ఒప్పుకోలు చేసిన వారి జీవితం మందిరానికి వెళ్ళేవారైనా వెళ్ళని వారైనా
వారి యొక్క ఆత్మీయత మరొక అభివృద్ధి పదంలోనే ఉంటుంది. ఎందుకంటే ఒప్పుకోలు చేసిన వారి హృదయంలో ఇంకేమీ లేదు, ఏ కల్మషం లేదు, ప్రశాంతతను కలిగి ఉంటాడు. జక్కయ్యకి అదే సంతోషం కాదు, జక్కయ్యకి అదే ఆనందం కాదు. సిలువలోని దొంగ ఒప్పుకోలు చేసిన వారు, ఒప్పుకోలు చేయని వారు కూడా ఉన్నారు. రాహేలు తన తండ్రిని మోసపుచ్చినట్లుగా చూస్తాం. పిల్లరా, కనుకనే మనం ఎవరిమైనా ఒప్పుకోలు కొరకే మనం సిద్ధపరచుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నారు. కనుక ఆ దైవికమైన కరుణ కటాక్షములు సమృద్ధిగా మనందరి మీద ఉండి ఈ సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడే తన కన్ను దృష్టి తుడిచివేసి ప్రతి బాష్ప బిందువు మీదను దేవుడు జీవమును అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్ చేత మాతో మాట్లాడారు. దయగలిగిన మీ ఆత్మ చేత నింపండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.